మనం తెలుగులో అక్షరాలు మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏంటివి అనేది మొత్తం నేర్చుకుందాం. అయితే వీటిని మామూలుగా మన వచన రూపంలో కాకుండా పాట రూపంలో నేర్చుకుంటే అవి మనకు బాగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. తెలుగులో అక్షరాలు ఎన్ని రకాలు ఏంటివి అనేది మనం పాట రూపంలో చూద్దాం. ఈ పాటను నేనే సొంతంగా రాసి కంపోజ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ పాటను నేర్చుకుంటే అక్షరాలు బాగా మతికుంటాయి, గుర్తుంటాయి. ఒకసారి ఆ పాట వినండి, తర్వాత నేర్చుకోండి. తెలుగులోన అక్షరాలు 56, అవి మనకు ముచ్చటగా 3 రకాలు. తెలుగులోన అక్షరాలు 56, అవి మనకు ముచ్చటగా 3 రకాలు. ఒకటోది అచ్చులు, రెండోది హల్లు, మూడోది ఉభయాక్షరాలు. తెలుగులోన అక్షరాలు 56, అవి మనకు ముచ్చటగా 3 రకాలు. ఒకటోది అచ్చులు, రెండోది హల్లు, మూడోది ఉభయాక్షరాలు. అచ్చులంటే ఆ నుంచి అమ్మ వరకు, అవి మొత్తం ఉన్నది 16. అచ్చులంటే ఆ నుంచి అమ్మ వరకు, అవి మొత్తం ఉన్నది 16. హల్లులంటే కానుంచి మందిరా వరకు, అవి మొత్తం ఉన్నది 37. హల్లులంటే కానుంచి మందిరా వరకు, అవి మొత్తం ఉన్నది 37. ఉభయాక్షరాలున్నది కేవలం 3, ఉభయాక్షరాలున్నది కేవలం 3. అవి సున్నాల సున్నా విసర్గమైనవి, తెలుగులోన అక్షరాలు 56, అవి మనకు ముచ్చటగా 3 రకాలు. ఒకటోది అచ్చులు, రెండోది హల్లు, మూడోది ఉభయాక్షరాలు.